హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు నేను లచ్చ పరాటా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ఉప్మా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీరు నా ఛానల్లో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్లో సపోర్ట్ చేయండి. ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అండి. మార్నింగ్ టైంలోనైతే మా హస్బెండ్ కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చాడండి. మేమైతే ఎప్పుడు అవసరం ఉన్నన్ని మాత్రమే తెచ్చుకుంటామండి. ఎందుకంటే ఎక్కువ తెచ్చుకొని పురుగు పట్టే కంటే కొంచెం తక్కువ తెచ్చుకొని రెగ్యులర్గా వాడుకోవడం మంచిది కదా, అందుకోసమని ఇలా మేము తెచ్చుకుంటామండి. ఇక్కడైతే వీటినైతే బాక్సులో వేసి పెడుతున్నాను. ఇక్కడైతే మరుసటి రోజు కోసం అయితే దోశ కోసం అయితే నేను పప్పులు బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను. ఇక్కడైతే రేషన్ బియ్యం వాడతానండి. దోశకైతే మంచిగా స్మూత్గా వస్తాయండి దోశలు అయితే. 2 గ్లాసులు రైస్ తీసుకుంటే 1 గ్లాసు మినపప్పు అయితే తీసుకుంటానండి. ఇక్కడైతే ఇడ్లీ పిండి కోసం కూడా ఇప్పుడే నానబెట్టుకుంటున్నానండి. 3 కప్పుల ఇడ్లీ రవ్వకు 1 కప్పు మినపప్పు అయితే వేసుకొని నానబెట్టుకుంటానండి. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం నేనైతే పెసర్లు కూడా నానబెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మార్నింగ్ టైంలో మా హస్బెండ్ అయితే ఇలా తింటాడండి. పెసర్లైనా శనగలైనా ఇవైతే తింటాడు, అందుకోసమనే ఇవి కూడా నానబెట్టుకుంటున్నాను. ఇక్కడైతే బొబ్బర్లు కూడా నానబెట్టుకుంటున్నానండి. వీటిని అయితే ఈవినింగ్ టైంలోనైతే పిల్లలకైతే స్నాక్గా చేసి పెడతానండి. ఇప్పుడైతే ముందుగా ఇక బొబ్బర్లు అయితే 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత ఇక్కడ ఇడ్లీ రవ్వ అయితే మంచిగా ఒక 2 టైమ్స్ మంచి వాటర్తో కడిగిన తర్వాత దానిలో అయితే వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. దోశకు కూడా ఒక 2-3 సార్లు మంచిగా కడగాలండి ఇవి రైస్ అయితే. ఎందుకంటే మంచిగా కడిగినాం అనుకోండి కొంచెం దోశలు అయితే మంచిగా తెల్లగా మంచిగా స్మూత్గా వస్తాయండి. ఇవి అయితే కడిగిన తర్వాత ఇలాగే మిగతా వాటినన్నింటినీ శుభ్రంగా కడిగి వీటినైతే 8 అవర్స్ నానబెట్టుకొని ఉంచుకోవాలండి. నేనైతే ఇప్పుడైతే నానబెడుతున్నాను మార్నింగు. ఈవినింగ్ టైంలోనైతే వీటన్నింటినీ మంచిగా మిక్సీ పట్టి పెట్టుకుంటానండి. ఎందుకంటే మరుసటి రోజు వరకు అయితే టిఫిన్ కోసము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా పనులన్నీ చేసుకోవచ్చండి. అందుకోసమని ముందు రోజే ఈ పిండిలన్నీ నేను సిద్ధం చేసి పెట్టుకుంటాను. పని కూడా ఈజీగా కంప్లీట్ అవుతుంది కదా, అట్లానే నేనైతే ముందు రోజే ఇలా రెడీ చేసుకుంటానండి. చూడండి ఇక్కడ శుభ్రంగా కడగడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత వీటన్నింటిని ఇక్కడ మూతలు పెట్టుకొని నానబెట్టుకొని ఉంచుకుంటానండి. ఈరోజైతే టిఫిన్ కోసం అయితే నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ ముందుగానే నేను రైస్ అయితే ఉడికించుకొని ఉంచుకున్నాను. చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడైతే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గుప్పెడు పల్లీలను వేసుకొని చిటపట్లాడేటట్టుగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అందులోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి చీలికలు, కొంచెం ఎండుమిర్చి, కొద్దిగా మిరియాలు వేసుకొని వాటిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా పోపునైతే తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. అదే బౌల్లోకి కొంచెం మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకొని అందులోకి ముందుగా రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలండి. చింతపండు రసం అయితే కొద్దిగా చిక్కగానే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది పోపులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. వేసిన తర్వాత దాన్ని అయితే పోపు మంచిగా దగ్గర పడనివ్వాలి. చింతపండు రసం దగ్గరకు వచ్చేంత వరకు ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. అది మగ్గిన తర్వాత అందులోకి ముందుగా ఉడికించుకున్న రైస్ వేసి కలుపుకోవాలండి. ఇక్కడ సాల్ట్ అయితే నేను రైస్కే వేసి కలుపుతానండి ఎప్పుడైనా. ఎందుకంటే చింతపండు రసంలో వేసామనుకోండి అది కలపడానికి కొంచెం టైం పడుతుంది. రైస్ కలిపామనుకోండి అంతా సమానంగా కలిసిపోతుందండి. అందుకోసమనే రైస్లో సాల్ట్ వేసి కలుపుకుంటాను. ఇప్పుడైతే పోపులో మంచిగా రైస్ వేసి ఇలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పోపు వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఎందుకంటే ఇలా మగ్గించుకున్నాం అనుకోండి పులిహోర అయితే మంచిగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా 2 నిమిషాల్లో పులిహోర అయితే రెడీ అయిపోతుందండి.
ఇప్పుడు పిల్లల కోసం అయితే ఇలా లంచ్ బాక్స్లోకి అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేశానండి. ఇప్పుడైతే నేనైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి టిఫిన్లోకి. ఎందుకంటే పిల్లలకు ఇది ఓన్లీ లంచ్ బాక్స్లోకే తింటారండి. రైస్ మార్నింగ్ పెడితే తినరు. అందుకోసమని ఇప్పుడైతే నేను ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే ఒక కప్పు ఉప్మా రవ్వనైతే వేయించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి గుప్పెడు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొద్దిగా మినపప్పు, కొంచెం శనగపప్పు ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు, కొంచెం టమాటాలు ఇవన్నీ కట్ చేసుకొని కొద్దిగా ఉల్లిపరక ఇవన్నీ వేసుకున్న తర్వాత పోపు మంచిగా వేగిన తర్వాత అందులోకి ఒక కప్పు రవ్వకు 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్నైతే మంచిగా మరిగించుకోవాలి. అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని అవి మరిగిన తర్వాత ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వ వేసుకొని ఒకసారి కలుపుకొని మంచిగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోద్దండి. ఉప్మా అయితే రెడీ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఉప్మా అయితే చిటికెలో రెడీ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం హోటల్ స్టైల్లో చేసినట్టుగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. తినని వాళ్ళు కూడా ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారనుకోండి, అలా అయితే కంపల్సరీ తినేస్తారండి. ఎప్పుడైనా మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇక్కడైతే ఈవినింగ్ బ్లాగ్ అండి. ఇదైతే ఈవినింగ్ టైంలోనైతే నేను లచ్చ పరోటా ప్రిపేర్ చేశానండి. ఇప్పుడైతే ఒక బౌల్లోకి 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలండి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి 1/2 కప్పు పాలు వేసుకోవాలండి. పాలు అనేది టేస్ట్ కోసం వేస్తున్నానండి. షుగర్ అనేది కలర్ కోసం వేస్తున్నాను. ఇలా వేయడం ద్వారా అయితే ఈ పరోటాకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేడి చేసామనుకోండి పరోటా అయితే చాలా కలర్ఫుల్గా వస్తుంది. అచ్చం మనం బయట తిన్నట్టుగానే ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే పాలు వేసిన తర్వాత మరొక్కసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీనిపై 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. ఈలోపు అయితే నేను ఇడ్లీ పిండి అయితే రెడీ చేస్తున్నాను. నేను ఇక్కడైతే పప్పు అయితే మిక్సీ పట్టుకున్నానండి. ఇడ్లీ పిండిలోని వాటర్ అంతా ఇలా రవ్వలోని వాటర్ అంతా ఇలా వంపేసుకుంటూ మనమైతే ఇందులోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్నైతే మినపప్పు అయితే ఇందులో వేసుకోవాలండి. వేసిన తర్వాత దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెంసేపు ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. నేనైతే ఇడ్లీ పిండి బయట పెట్టానండి. ఫ్రిడ్జ్లోనే పెడతాను పట్టిన తర్వాత. ఎందుకంటే నేను తీసే ఒక గంట ముందు మాత్రమే బయట పెడతానండి. ఇడ్లీలు నాకు పుల్లగా ఉంటే ఇష్టం ఉండేయండి. అందుకోసమనే నేను ఇలా చేసి పెట్టుకుంటానండి. దోశ పిండి కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టానండి. ఈలోపు అయితే ఇక్కడ పిండి అయితే నానిపోయిందండి. ఇప్పుడైతే ఈ పిండిని మరొక్కసారి కలుపుకున్న తర్వాత దీన్నైతే ఒక చిన్న ఉండల్లాగా తీసుకోవాలండి. మన చపాతీకి చేసుకుంటాం కదా, దానికంటే కొంచెం పెద్ద ఉండలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ ఫ్లోర్పై కొద్దిగా పిండి వేసుకోవాలండి. వేసుకుంటూ మంచిగా పరోటాలాగా ఒత్తుకోవాలండి. ఇదైతే కొంచెం సన్నగానే ఒత్తుకోవాలండి. ఎందుకంటే మరీ ఎక్కువ సన్నగా ఉన్నదనుకోండి పొరలు అయితే ఎక్కువగా వస్తాయండి. అందుకోసమని ఈ పరోటాను సన్నగా ఒత్తుకోవాలండి. ఒత్తిన తర్వాత దీన్నైతే మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ చపాతీ పైన. ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి ఆ పొరలన్నీ విడిపోయినట్టుగా వస్తాయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత దానిపై కొద్దిగా పొడిపిండి వేసుకొని మంచిగా కట్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి పొరలు అయితే చాలా పొరలుగా వస్తాయండి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మంచిగా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా చూడండి ఇప్పుడు మనం చేత్తో చేస్తే రాకపోతే ఇలా నైఫ్తోని ఇలా అనుకుంటూ ఈ చపాతీని అయితే తీసేయాలండి. చూడండి నేను పొడిపిండి ఎక్కువ వేసాను కాబట్టి నాకు ఈ చపాతీ ఈజీగా వచ్చేస్తుందండి అతుక్కోకుండా. ఎందుకంటే మనం ఎక్కువ ప్రెస్ చేసామనుకోండి ఇది అతుక్కపోతుందండి. చూడండి ఇలా పొరలన్నింటినీ దగ్గరగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చపాతీని. చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా దీన్నైతే ఒకసారి మంచిగా ఇలా దగ్గరికి అనుకున్న తర్వాత ఈ పరోటాను చేతిలోకి తీసుకొని
మంచిగా రౌండ్గా చుట్టుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. చుట్టిన తర్వాత దానికైతే కొద్దిగా పొడిపిండి చల్లాలండి. పొడిపిండి చల్లిన తర్వాత కొంచెం రౌండ్గా చుట్టి దానిపై ఆయిల్ అప్లై చేసుకోవాలండి. దీన్నైతే మధ్యలోకి దూర్చుకోవాలండి. కొంచెం టైట్గా ప్రెస్ చేసేయాలి. చేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మిగతా వాటిని కూడా ఇలాగే రౌండ్గా చుట్టుకోవాలండి. చుట్టిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ మళ్ళా చపాతీలాగా నొక్కుకోవాలండి. కొంచెం ఇలా చపాతీ కర్రతో లూజుగానే నొక్కాలండి. టైట్గా నొక్కామనుకోండి పొరలన్నీ దగ్గరకు వచ్చేస్తాయి. మనం కాల్చినప్పుడు కూడా పొరలు బయటకు రాకుండా ఉంటాయండి. అందుకోసమని ఇలా స్మూత్గా నొక్కుకోవాలండి. నొక్కిన తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడైతే మొత్తం పరోటాలు అయితే ప్రిపేర్ చేశానండి. ఇప్పుడైతే మీకైతే అవి చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై చపాతీ ఫ్యాన్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత అది కొంచెం ఎక్కువ వేడి అవ్వాలండి. వేడైన తర్వాత దానిపై 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పరోటాను వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్నైతే మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ అయితే 2 సైడ్స్ వేసుకోవాలండి. వేసిన తర్వాత మంచిగా కాల్చుకొని దీన్నైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పరోటాలను కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చేసిన తర్వాత దీన్నైతే వేడిగా ఉన్నప్పుడే 2 చేతులతో వీడియోలో చూపిస్తున్నట్టుగా నొక్కుకోవాలండి. ఇలా చపాతీని తిప్పుతూ నొక్కుకున్నాం అనుకోండి ఈ పొరలన్నీ విడిపోతాయండి. కొంచెం చల్లారినామనుకోండి ఇలా పొరలు అయితే రావండి. ఇప్పుడు చూడండి నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నొక్కుకుంటే సరిపోతుందండి. మంచిగా పొరలు పొరలుగా విడిపోతాయండి. ఇలా మీరు కూడా ఇలా పరోటాలు అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.